జానకారు, జానకారు, మీకింత మంచి మనసుందని, మీకింత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉందని నేను ఊహించలేకపోయాను. నేను మిమ్మల్ని అలర్ట్ చేయాలని పథకం వేశాను, కానీ కోర్టులో శిక్ష పడకుండా నన్ను రక్షించారు. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. చూడండి ప్రసాద్ గారు, నేను చేసింది మహోపకారం అని, మీరు నాకు రుణపడి ఉండాలని ఏనాడు నేను కోరుకోలేదు. ఆడపిల్లలకు గౌరవ మర్యాదలు ఇచ్చి మీరు మంచి మనిషిగా బ్రతకాలని కోరుకుంటున్నాను. వస్తాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? పాపం ప్రసాద్కి అన్యాయంగా శిక్ష పడుతుందని కోర్టు బోనెక్కి కొంపెక్కిన కోడ్లాగా అతను నేను ఒక రాత్రంతా ఒంటరిగా గడిపామని చెప్పొచ్చావు, అంతేనా? అది కదండి, అసలు జరిగింది ఏమిటంటే... మరో కట్టుకథ వినిపించాలని ప్రయత్నించుకో. ఒక రాత్రంతా వాడితో కాలేజీ ల్యాబ్లో ఒంటరిగా గడిపొచ్చి ఏమైపోయావని నేను అడిగితే హాస్టల్ స్నేహితురాలంటూ అబద్ధాలు చెప్పి... చేసిన మాట వినండి, నిజంగా నేనే తప్పు చేయలేదు. తప్పు చేసిన మనిషికి అబద్ధం చెప్పడం తప్పనిసరి అవుతుంది. ఏమండి, మీరేనా ఎలా మాట్లాడారు? పబ్లిక్ కోర్టులో 10 మందిలోనూ అతనితో రాత్రంతా ఉన్నానని చెప్పి ఏ తప్పు చేయలేదని ఎవరిని నమ్మించాలనుకుంటున్నా? ఊరు వాడా నీ గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారో వీళ్ళు విను. ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదు, కానీ మీరు కూడా నన్ను అనుమానిస్తే... నా అనుమానానికి అర్థం ఉంది. నేను నిందించడానికి నిజమైన కారణం ఉంది. కట్టుకున్న పెళ్ళాం పరాయివాడితో రాత్రంతా గడిపిందంటే దేవుడైనా సరే అనుమానించి తీరుతాడు. నేను ప్రేమ నాటకం ఆడమంటే నువ్వు నా కళ్ళు కప్పి నీకు నచ్చిన మనిషితో నీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడతావా? ఏమండి, మీకు చేతులెత్తి దండం పెడతాను, నన్నంతతో మాట్లాడకండి. నేను నిజంగా నువ్వు ఆ రాత్రి ఏ తప్పు చేయని దానివైతే మర్నాడు ఉదయం నాకు అబద్ధం చెప్పుండేదానివే కాదు. ఇంతకాలం మన ఇద్దరం ఆలుమగలు కానట్టుగా నటించాం. ఈ క్షణం నుంచి ఆ నటనే నిజం చేసి ఆలుమగలు కాకుండానే ఉండిపోతాం. నేను చెప్పేది వినండి, నిజంగా నేనే తప్పు చేయలేదు, నా మాట నమ్మండి. ఏం మహాతల్లి, శోకదేవతలా ఉంటే జాలి పడిపోయి ఏమీ అనమనే? చేసి నిర్వాహకం బయటికి రాడు. మావయ్య గారు బాబాయ్ గారు అంటూ మా పరువు తీయాలని చూడకు. అసలు మిమ్మల్ని అనాలి. ఆడపిల్ల కనిపించగానే పరవశించిపోయి నాకు తెలియకుండానే ఇల్లు అద్దెకిచ్చారు. ఇప్పుడు ఎవరి గారు వాళ్ళతోనూ వీళ్ళతోనూ రాత్రులు తిరిగి... ఏమిటి, నేనే తప్పు చేయలేదు. లేకపోతే చేశానంటావేంటి మహాతల్లి? నువ్వు ఇంట్లో ఉంటే ఊర్లో ఉన్న కుర్రబెదలందరూ వచ్చి ఇక్కడ తిష్టేస్తారు. దయచే తల్లి. అది కదండి. చూడమ్మా, ఇంక మాట్లాడనవసరం, వెంటనే ఇల్లు ఖాళీ చెయ్యి. నేను చెప్పేది వినండి, నాకు పెళ్ళయింది. మా ఆయన... ఇదిగోమ్మా, నీకు పెళ్లి అయ్యిందో లేదో, మీ ఆయన ఉన్నాడో ఊడాడో మాకు అనవసరం. నువ్వు కష్టం పెట్టినాడు. మాట పడిపోయి ఉన్నారే. జానకి, అవును, ఇక్కడ పడిపోయింది ఏమిటి? జానక్ గారు, జానక్ గారు, జానక్ గారు, ఒరే ఒళ్ళు కాలిపోతుందిరా. ఓపెన్ చేయి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన మా ఇంటికి తీసుకొచ్చాయి. అలాగే ఈవిడ మా ఇంటికి తీసుకెళ్తాను. ఓకే ఓకే. మెంటల్ స్ట్రెయిన్ వల్ల టెంపరేచర్ పెరిగింది. మరేం పర్వాలేదు, 2-3 గంటల్లో జ్వరం తగ్గి కళ్ళు తెరుస్తారు. టాబ్లెట్స్ రాసిస్తాను, వాడండి.
నథింగ్ టు వరీ, వస్తాను. థ్యాంక్ యూ. ఏం పర్వాలేదు. అమ్మా నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. జానకిని జాగ్రత్త చూస్తూ. అలాగే బాబు. పదరా. ఏమిటి రాంబాబు మీరు భార్యాభర్తలా? ఏమిటి జానక్ గారు మీరు చెప్పేది నిజమా? అవును సుధాకర్ గారు, అగ్ని సాక్షిగా పెద్దల ముందు ఆయన నాకు కట్టిన తాళి అర్థం లేని ప్రేమ నాటకం ఏదో ఒకనాడు అనార్థం తెస్తుందని నేను భయపడుతూనే ఉన్నాను. అనుకున్నట్టే జరిగింది. ఆయన నన్ను అనుమానించి ఇక నా ముఖం కూడా చూడన్నారు. నీ చేత నాటకం ఆడించిందే కాకుండా మిమ్మల్ని అనుమానించాడా? ఎందుకు? నిర్దోషైన ప్రసాద్ కోసం ల్యాబ్ లో రాత్రంతా ఉన్నానని కోర్టులో సాక్ష్యం చెప్పాను. నేనే పాపం చేయకపోయినా ఆ రాత్రి నేనేదో తప్పు చేశానని ఆయన నన్ను అనుమానించారు. నన్ను క్షమించండి. మీకింత అన్యాయం జరగడానికి కారణం నేను. మంచి మనసుతో నన్ను రక్షించిన కారణంగా మీ కాపురం నాశనమైంది. మీకు జరిగిన అనర్థాన్ని సరిదిద్దవలసిన బాధ్యత నాది. రాంబాబుని కలిసి నిజం చెప్పి దగ్గరికి తీసుకొస్తాను. అవును ప్రసాద్, అనుమానంతో మూసిపోయిన రాంబాబు కళ్ళు ఎలాగైనా తెరిపించాలి. ఒరే రాంబాబు, ఇడియట్లా బిహేవ్ చేస్తావేంటి? తనకి జానక్ మధ్య నైట్ ల్యాబ్ లో ఏమీ జరగలేదని ప్రమాణం చేసి చెప్తున్నా వినవేంటి? అవును రాంబాబు, నువ్వు అనవసరంగా జానకిని అనుమానిస్తున్నావు. తప్పు చేసిన ప్రతి వెధవ ఇలాంటి నీతి కబుర్లే చెప్తాడు. మళ్ళీ ఇంకోసారి నా కళ్ళ ముందు కనపడ్డావు, నీ ప్రాణాలు తీస్తాను. రాంబాబు వాడింత మూర్ఖంగా ప్రవర్తిస్తాడని ఎప్పుడు అనుకోలేదు. కనీసం ప్రసాద్ చెప్పేది కనుకుండా ఆవేశంతో పిచ్చివాళ్ళ ప్రవర్తించాడు. వాడికి ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఎవరు చెప్పినా నిజాన్ని నమ్మరు. నా జీవితంలో అంతమైపోవాలని రాసి పెట్టాడేమో ఆ దేవుడు. రాంబాబు గారు, రాంబాబు గారు! ఎవరు? ఎవరిది? తలుపు తెరవండి. ఈ టైంలో మా స్నేహితురాలతో సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. తను హాస్టల్ దగ్గర దింపేసి రిక్షాలో వస్తుంటే మధ్యలో ఒకరికి రిక్షా అయిపోయిందండి. ఇంతలో ఎవరో నలుగురు రౌడీ వదవులు నన్ను చుట్టుముట్టి అల్లరి చేయబోయారు. వాళ్ళు తప్పించుకుని వస్తుంటే వెంటపడ్డారండి. ఇక్కడ దాకా రావడంతో మీ ఇల్లు గుర్తొచ్చి భయపడి పారిపోయి వచ్చేస్తానండి. నువ్వు లోపలికి రావాణి. ఆడు ఒంటరిగా కనిపిస్తే చాలు, ఒళ్ళుపై తెలీదు వేధవల్ రాస్కల్. వాన్లో ఇంటికి ఎలా వెళ్లాలో తెలియడం లేదు. ఈ టైంలో ఆటోలు రిక్షాలు దొరుకుతాయి దొరకు. ఒకవేళ దొరికినా ఈ టైంలో నువ్వు వెళ్ళడం చాలా ప్రమాదం. పోలే పంచే, ఈ రాత్రికి ఇక్కడే పడుకుని పొద్దునే వెళ్ళు. అరే పూర్తిగా తెలిసిపోయావు. కొన్ని టవల్ తీసుకొస్తాను. ఇదిగో అని. థ్యాంక్స్ అండి. తాతయ్య, నాన్న, ఏమిటి హఠాత్తుగా ఎలా వచ్చారు? ఏముందిరా, నువ్వు అమ్మాయి ఎలా కాపురం చేస్తున్నారో ఓసారి కళ్ళారా చూద్దామని. ఇంతకు అమ్మాయి ఏది? జానకి, అమ్మాయి జానకి. జానకి జానకి లేదు. జానకి లేదా? మరి ఈ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయి వాణి అని మా కాలేజీలో చదువుతోంది. జానకి లేకపోవడం ఏమిటి? మరో అమ్మాయి నీ గదిలో ఉండటం ఏమిటి? ఏమిట్రా ఇదంతా? ఏముంది, జానకి వెళ్ళిపోయింది. రాత్రి వాన వచ్చినప్పుడు ఈ అమ్మాయి వచ్చింది. ఏమిటో నీ అర్థం లేని వాగుడు. జానకి ఇంట్లో లేకుండా చూసి ఆ అమ్మాయితో కాపురం పెట్టావా? అమ్మాయి లేకుండా రాత్రి అంతా ఆ పిల్ల మనవాడు తలుపులు వేసుకుని లోపల ఉన్నారంటే కాపురం నడిపినట్లే. మధ్య లేకుండా మాట్లాడుకో. వాన్లో చిక్కుకుని రౌడీల కారణంగా తప్పనిసరి ఇక్కడికి వచ్చిన అమ్మాయికి తలదాచుకోవడానికి కాస్త చోటి నోటికొచ్చినట్టు నింద వేస్తారేమిటి? అంటే రాత్రి అంతా ఇద్దరు ఒక గదిలో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య ఏం జరగలేదంటావు? దైవ సాక్షిగా చెప్తున్నాను, మా ఇద్దరి మధ్య ఏ తప్పు ఏ పాపం జరగలేదు. అయినా
తప్పనిసరి ఓ కప్పు కింద ఆడది మగాడు తలదాచుకున్నంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య తప్పుడు సంబంధం ఉందని అనేటివేనా? ఏరా తప్పంటావా? మరి నువ్వు ఆ తప్పెందుకు చేసావురా జానకి విషయంలో? నాన్న, ఏమిటి మీరనేది? అదేరా, నువ్వు పరాయి పిల్లతో ఒక రాత్రి ఏకాంతంగా పవిత్రంగా గడిపినట్టే జానకి కూడా తప్పనిసరి పరాయి వాడితో ఏ తప్పు చేయకుండా ఒక రాత్రి గడిపుండొచ్చుగా. జానకి ఆ వేళ తప్పు చేసింది. అలాగే రాత్రి నువ్వు తప్పు చేసి ఉండొచ్చుగా. లేదు, నేనే తప్పు చేయలేదు. కావాలంటే వాణ్ణి అడగండి. జానకితో ఉన్న ప్రసాద్ చెప్పిన మాటలు నువ్వు నమ్మనప్పుడు నీతో గడిపిన ఈ అమ్మాయి మాటలు మేమెందుకు నమ్మాలరా? నాన్న, ఎందుకురా అరుస్తావు? తాళిగట్టి పెళ్లాడిన భార్యని పరాయి మనిషిలా నాటకం మొండితనం చేసింది నువ్వు. ఆడపిల్లగా ఆ పిల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నా నాటకం మాత్రం సాగించాలి అని మొండి పట్టు పట్టింది నువ్వు. కర్మగాలి ఆ పిల్ల ఒక రాత్రి ఏ చిక్కుల్లోనో చిక్కుకుంటే నిందల మోపి ఇంట్లోంచి బయటికి గంటింది నువ్వు. ఒరేయ్, జానకి అని పేరు పెట్టుకున్నందుకు నిజంగానే భర్తతో నిందల మోపబడి బయటికి గంటబడిందిరా అమాయకురాలు. నువ్వు పరాయి అమ్మాయితో ఉండటం, పైగా ఏ తప్పు చేయలేదని నువ్వు చెప్పడం మేమందరం నమ్మాలి. మరి జానకి చెప్పిన మాట నువ్వెందుకు నమ్మలేదురా? ఏరా, మగాడివైన నీ మాట నిజమైనప్పుడు ఆడపిల్ల ఆ అమ్మాయి మాట నిజమెందుకు కాకూడదురా? ఏ ఇద్దరి మధ్య బంధమైనా 10 కాలాల పాటు బంగారంలో ఉండాలి అంటే కావలసింది ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం రా. ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న భార్యను అనుమానించిన, ఆఫీసులో ఉన్న భర్తను భార్య అనుమానించిన ఈ లోకంలో కాపురాలు నిలబడవురా. మనసు ఉన్న తర్వాత మనిషిని మనిషే నమ్మలేకపోతే అంతకంటే దురదృష్టం, దౌర్భాగ్యం మరొకటి లేదు. బాబు, ఆ రోజు నేను చెప్తుంటే కూడా నా మాట వినలేదు. నేను దుర్బుద్ధితో అనుకున్న పనికి నా దగ్గర డబ్బులు తీసుకుని నాకు సహాయపడిన ఈ ప్యూన్ గాడి మాట నా విను. చెప్పు. అవును రాంబాబు గారు, నన్ను మన్నించండి. ఆ రోజు ఆ అమ్మ బయటికి రాకుండా ల్యాబ్ తలుపులు గడిపెట్టింది నేనే. ఆ రాత్రిపూట ఎప్పుడు ఏం గొడవ జరిగిపోద్దో అని అద్దం నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ అమ్మ ఈయన గారిని దగ్గరికి రానియకుండా యాసిడ్ సిరా చేతితో పట్టు కూర్చుంది బాబు. నేను తప్పు చేయాలనుకున్నా తను పవిత్రంగా ఉండి నా కళ్ళు తెరిపించింది. కోర్టుకొచ్చి నన్ను కాపాడింది. వయసులో చిన్నదైనా చేతులెత్తి దండం పెట్టవలసిన దేవత జానకి. పరిస్థితుల కారణంగా ఆడా మగ ఒక చోట ఉన్నంత మాత్రాన వాళ్ళు చేశారని, వాళ్ళ మధ్య పాపం జరిగిందని అనుకోవటం పొరపాటు. అది మీకు అర్థం కావాలనే మీ తాతగారి సలహా మీద రాత్రి నన్నెవరో తరిమినట్టుగా ఇక్కడికి వచ్చి నాటకం ఆడాను. రావుడు, అర్థం పర్థం లేని నాటకం ఆడి ఆ అమ్మాయిని అనవసరంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టావు. అసలు లెక్క ప్రకారం నీకు ఈ పాటి కళ్ళు పోయి ఉండాల్సిందే. ఏమయ్యా, నా కొంపలో ఉంటూ నాకే తిరుగుకుండా ఇంత నాటకం ఆడతావా? అసలు ఇంట్లోంచి వెళ్ళగొట్టాల్సింది నిన్నయ్యా. అక్కోయ్, బావ పొరపాటుని ఇంతకాలానికి ఓ మంచి మాట అన్నాడేవు. అవును రోయ్. కాసేపు పెద్ద నోరు మోస్తారా? ఏరా, ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకున్నాయా? దేవతల నెత్తిన పెట్టుకోవలసిన జానకిని నిందించడం తప్పని ఒప్పుకుంటావా? నిజమే తాతయ్య, నా మూర్ఖత్వంతో ఈ ప్రేమ నాటకం మొదలు పెట్టాను. నా తొందరపాటుతో జానకిని దూరం చేసుకున్నాను. నువ్వు మగాడిరా, తేలిగ్గా వదిలించేసుకుందాం అనుకోవచ్చు. కానీ తను అనుకోదు. ఎందుకని అడగవే? మెడలో నువ్వు గట్టిన తాళిబొట్టును ఉంచుకున్న ఆడది కాబట్టి. పక్కవాట ఉంది. నువ్వు చేసిన వెధవ పనికి సిగ్గే పడతావో క్షమాపణ కోరుకుంటావో నీ ఇష్టం.